ఇప్పుడు మీరు చూస్తున్నారు లాచుంగ్ క్యానియన్ అని చెప్పి మనకు మేఘాలయలో ఉంది. ఇది ఒక మనకు ఆంధ్రాలో గండికోట దగ్గర ఉండే క్యానియన్ మాదిరి. ఇప్పుడు అక్కడ చూసేకపోయినాం, అన్ని వర్షాలతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చెట్లు ఇవి చాలా చక్కగా ఉన్నాయి. చూడండి, రకరకాల పువ్వులు ఇవన్నీ అక్కడ అమ్మే వాళ్ళు కానీ ఇట్లుంటారు. మనకు ఇక్కడ చూస్తున్నారు పువ్వులు ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయో. రకరకాల చెట్లు ఏమంటే చల్లని ప్రదేశంలో పండుతాయి. ఆడ పైన చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్నీ చూస్తున్నారు మీరు. ఏమంటే క్యానియన్లో మనకేమి కనపల్ల, చూసి కానీ అన్నీ ఏం కనపడలేదు మనకు. ఇది చూడండి, వాలు జడ అంటారు దీన్ని మామూలుగా. ఈ చెట్టు ఇది గడ్డలు ఉంటాయి, అవి తీసుకొని మనం పెంచుకోవచ్చు. కానీ మన ఆంధ్రాలో ఎక్కడో మనకు అరకు, చిత్తూరు జిల్లాలో తిరుమల ఆ ప్రదేశంలో అయితే మనకి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చలిగుంది, 2 డిగ్రీల సెల్సియస్. ఏదో మన వాళ్ళకు తెలియని ఉద్దేశంతో వీటికి వచ్చి వీడియో చేస్తున్నాము. ఇక్కడ అంగళ్ళని పెట్టుకున్నారు. అసలుకు గ్రేట్ క్యానియన్ అంటే మనము ఇక్కడ అంతా అదే. మనం ఈ ఫాగ్ లేకపోయింటే గినా మనకు బాగా కనపడేది. మీరు చూస్తున్నారు మొత్తం ఫాగే, వర్షం వస్తుంది. చిరపుంజి గ్రేట్ క్యానియన్ అని తప్పక ఇచ్చేయండి మామూలు సమయంలో. కానీ మే 1వ తారీఖు తీస్తాను ఈ వీడియో. అయినా కానీ మనకు అసలుకు మొత్తము ఫాగే ఉంది, వర్షము. ఇక్కడ కాశీ హిల్స్ను అడ్డగించి ఇక్కడ వర్షాలు వస్తుంటాయి. అసలుకి ఇప్పుడు ఏమి కనపడలేదు, లేకపోతే క్యానియన్ చాలా బాగా ఉండేది. మేము కానీ డిసప్పాయింట్ అయిపోయినాము. చాలా బాగుంది ఇక్కడ ఉండడానికి, మనము ఇక్కడ నివసించడానికి. ఇక్కడ మనము ఇక్కడ టీ కానీ ఇవి కానీ అమ్ముతున్నారు. కొంచెం ఏమంటే కాస్ట్. ఇక్కడ చెట్లు గడ్డలంటే మంచి మంచి పువ్వులు పూస్తాయి. ఇవన్నీ వీళ్ళు అమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు ఇవన్నీ. చూడండి చిన్న పువ్వులు ఎంత బాగున్నాయో. ఇక్కడ కాశీ హిల్స్లో ఇవన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. ఇక్కడ చాయ్, అదేవిధంగా మామూసు, లేసు ఇట్లాంటివన్నీ మనకు దొరుకుతాయి. ఆడ మేము పోయి వచ్చినాక చూస్తున్నారు మీరు ఫాగ్ ఎట్లుందో. ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్ ఇవి. ఇక్కడ దేశాల నుంచి అదేవిధంగా విదేశాల నుంచి చాలామంది వస్తుంటారు. మీరు చూస్తున్నారు ఇక్కడ. ఇక్కడ కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. మేము కానీ చూసినాం. చాలా ఇక్కడ బాగుంది, మీరు కానీ సందర్శించండి. ఇక్కడ గ్రేట్ క్యానియన్ అని చెప్పి మేఘాలయలో మనకు ఉంది. ఇక్కడ మనము చూడొచ్చు. నా వెనక కానీ నా ముందు కానీ ఈ క్యానియన్ ఇదంతా. మనము ఈ వర్షం వచ్చింది కాబట్టి ఏం చూపలేకపోతున్నాము. మనం అంత దూరం నుంచి దాదాపుగా ఒక 80 కిలోమీటర్లు వచ్చినాము మన షిల్లాంగ్ నుంచి. కానీ ఏమి చూడలేకపోతున్నాము. ఇట్లే లోపల అక్కడ పోతే ఇంకా బాగా కానొస్తుంది. ఇక్కడంతా ఏమి లేదు, చూసాము. మీరు కానీ ఎవరైనా రావాలదలుచుకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ముక్కర్ హరినాథ్, అనంత ట్రావెలర్స్, అనంతపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.